మేకప్ బ్రష్‌లని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మేకప్ బ్రషెస్ కానీ, స్పాంజెస్ కానీ ఏవైనా సరే మనం ఈజీగా ఇంట్లోనే ఉండి క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి షాప్‌లో మిసిల్లర్ వాటర్ అని ఒకటుంటుందండి. అది ఫేస్ క్లీన్ చేసుకోవడమే కాకుండా, మనకి బ్రషెస్‌ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దాంతో. ఒక బౌల్‌లో ఈ మిసిల్లర్ వాటర్‌ని కొంచెం తీసుకోవాలి. ఎక్కువగా కూడా అవసరం లేదు. కొంచెం తీసుకొని టిష్యూ పేపర్ ఉంటుంది కదా! ఆ టిష్యూ పేపర్ పైన ఈ వాటర్‌లో మనం ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ బ్రష్‌ని డిప్ చేసి, ఆ టిష్యూ పేపర్ పైన రబ్ చేయాలి. అలా అయితే ఈజీగా వదిలేస్తుంది. మనకి ఆ బ్రష్‌కున్న ఫౌండేషన్ కానీ, లిప్‌స్టిక్ కానీ ఏదైనా సరే ఈజీగా వదిలేస్తది. చాలామంది బిగినర్స్‌కి తెలీదు బ్రషెస్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ఏం లేదు, మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. అండ్ వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. తక్కువ క్వాంటిటీలోనే మనం బ్రషెస్ అన్నిటిని క్లీన్ చేసేసుకోవచ్చు. ఫౌండేషన్ బ్రష్, లిప్‌స్టిక్, ఐలైనర్, ఐ షాడో ఎలాంటి బ్రష్‌లైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్‌తో. ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. మహా అయితే ఒక 400, 500 ఇలా ఉంటుందంతే. దీన్ని ఎక్కువ ఫేస్ కంటే బ్రషెస్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాము. దానికే కన్వీనియంట్‌గా ఉంటుంది. ఫేస్ పైన డస్ట్‌ని క్లీన్ చేయడంతో పాటు బ్రషెస్‌ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్‌తో. బ్రషెస్‌ని కొంచెం డిప్ చేసిన తర్వాత అది కొంచెం పిండేస్తే దానిది ఎక్కువ వదిలిపోద్ది. అంత ఎక్కువ మనకి అవసరం పడదు వాటరు. ఒకసారి రబ్ చేసిన తర్వాత మరీ తడిగా అయిపోతే వేరే టిష్యూతో యూజ్ చేసి మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి. నార్మల్ ప్రొడక్టే కాకుండా వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్స్‌ని కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ వాటర్‌తో. చూసారా బ్రషెస్‌కి ఎంత ఫౌండేషన్, పౌడర్ లాంటివున్నాయో. ఈ ప్రొడక్ట్ అంతా కూడా మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనకి ఫంగస్, బ్యాక్టీరియా లాంటివి ఫార్మ్ అయిపోయి ఫేస్‌కి మళ్ళీ సెకండ్ టైమ్ యూజ్ చేసినప్పుడు పింపుల్స్ లాంటివి వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. మనకి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అంత త్వరగా క్లీన్ అవ్వవు. దాన్ని 2 టైమ్స్ ఇలా మనం వాటర్‌లో డిప్ చేసి కొంచెం హ్యాండ్‌తో కూడా రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఓన్లీ ఫౌండేషన్, పౌడర్, లిప్‌స్టిక్ ఈ బ్రషెసే కాకుండా ఐ షాడో, మన ఐబ్రోకి పెట్టిన ఆ బ్రష్‌ని అన్నింటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతీది కూడా మనం యూజ్ చేస్తాం కదా! ఆ యూజ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ దాంట్ లోపల ఉండిపోద్ది కొంచెం. ఏదైనా సరే మనం క్లీన్ చేసుకుంటేనే బావుంటుంది. హైజీన్‌గా ఉంటది క్లీన్ చేస్తేనే. బ్రషెస్ క్లీనింగ్ అనే కాదు, మనం ఏ వర్క్ చేసినా కూడా హైజీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్రషెస్ అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత స్పాంజెస్‌ని క్లీన్ చేసుకుంటానండి నేనైతే. ఎందుకంటే బ్రషెస్‌కి పెద్ద పనేముండదు. వాటర్‌లో డిప్ చేసి రబ్ చేసేయడమే. కానీ స్పాంజ్ అలా కాదు. దానికి ఎక్కువ టైం తీసుకుంటది. దాని లోపల ఎక్కువ ప్రొడక్ట్ వెళ్ళిపోద్ది కదా! సో, దానికి ఎక్కువ టైం కావాలి. ఈ బ్రషెస్ అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత స్పాంజెస్‌ని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే బ్రషెస్‌కి పెద్ద ఎక్కువ టైం పట్టదు. కాబట్టి డిప్ చేసి రబ్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతాయి. కానీ స్పాంజ్‌కి అంత తక్కువ టైం కాదు. ఎక్కువ టైం పడతది. దాన్ని 2, 3 టైమ్స్ వాష్ చేయాలి కదా! సో, ఫస్ట్ ఆ వాటర్‌లో డిప్ చేసేసి దాన్ని పిండేస్తే సెకండ్ టైమ్ కూడా వాటర్‌లో డిప్ చేసి పిండేయాలి గట్టిగా. తర్వాత థర్డ్ టైమ్ కూడా వీలైతే చేసుకుంటే మంచిది. చూడండి, నేను 3 టైమ్స్ చేశాను ఈ స్పాంజ్‌ని క్లీన్ చేయడానికి. ఒక్క స్పాంజ్‌ని క్లీన్ చేయడానికి. తర్వాత మనకి టిష్యూ తోటి కొంచెం తుడిచేస్తే మొత్తం ప్రొడక్ట్ అంతా వదిలిపోద్ది. మనం యూజ్ చేసిన ప్రొడక్ట్ సగం ఫేస్‌కెళ్తే మిగతా సగం ఈ స్పాంజ్‌లోనే ఉంటదండి. చూసారా బ్రషెస్ ఎంత బాగా క్లీన్ అయిపోయాయో? వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.